శ్మశాన స్థలం ఆక్రమణ. ఖమ్మం మండలం నర్సిరెడ్డిపల్లి గ్రామ దళితుల శ్మశానం కొరకు 3 ఎకరాల 75 సెంట్ల భూమిని ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉండగా కేవలం 10 సెంట్లు వదిలి మిగతా 3 ఎకరాల 65 సెంట్ల స్థలం కొరకు అగ్రకులానికి చెందిన బీసీలు ఆక్రమించి భూమిని దున్ని పంటని వేసుకుని అక్రమంగా ప్రవర్తిస్తున్నారు. ఇదేంటని అడిగితే అమానుషంగా దూషిస్తూ గొడవలు చేస్తున్నారు. అధికారుల నాయకుల అండదండలతో అణచివేస్తూ పక్షపాతం చూపుతున్నారు. దయచేసి ఇప్పటికైనా సంబంధిత అధికారులు నాయకులు కలుగజేసుకుని దళితులైన మాకు న్యాయం చేయాల్సిందిగా గ్రామ ఎస్సీ కాలనీ వాసులు కోరుతున్నారు. నమస్కారం సార్, నా పేరు రమణ, మాది నర్సిరెడ్డిపల్లి గ్రామం, ఖమ్మం మండలం, ప్రకాశం జిల్లా. సార్ మేము ఎస్సీ కాలనీ వాసులము. మాకు ఇక్కడ శ్మశానానికి స్థలమే లేకుండా చేసిండ్రు. మా స్థలం వచ్చేసి 3 ఎకరాల 75 సెంట్లు మొత్తము. కాకపోతే వీళ్ళు రైతులు మొత్తం ఆక్రమించేసిండ్రు. మేము దళితులమని చెప్పేసి మేమేం చేయలేమని చెప్పేసి మేము అడిగితే మా మీద దాడి చేయడానికి ఎదురు తిరుగుతా చేస్తున్నారు. మొత్తం 3 ఎకరాల 75 సెంట్లకు గాను కనీసం మాకు ఇప్పుడు 10 సెంట్లు కూడా లేదు సార్. 10 సెంట్లకు కూడా ఇవన్నీ కంపల్సరీలు సార్. ఎవరన్నా చనిపోయినా కూడా పెట్టుకునే పరిస్థితులు మేము లేము సార్. కేవలం ఈ యొక్క సమాధి ఉండడం వల్ల ఈ 10 సెంట్లైనా మాకు మిగిలించారు. లేకపోతే అసలు మాకు శ్మశానమే లేదు సార్. ఎవరన్నా మా గ్రామంలో అడిగినా కూడా మీరు దళితులు అని చెప్పేసి మమ్మల్ని హీనంగా చూస్తున్నారు సార్. దయచేసి మా ఎందుకు దయ చూపించి మాకు శ్మశానానికి మా స్థలమే సార్ 3 ఎకరాల 75 సెంట్లు మొత్తం మా స్థలం మాకు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాం సార్. సార్ మా అందు మీరు దయ ఉంచి పక్షపాతము వివక్షత లేకుండా మాకు కూడా మీరు ఎమ్మెల్యే గారు కాబట్టి మా అందు దయ ఉంచి మా శ్మశానం స్థలం మీరు మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం సార్. కనీసం మా పరిస్థితి ఎంత హీనంగా ఉందంటే ఎవరైనా చనిపోతే కూడా మేము ధైర్యంగా వచ్చి మా స్థలంలో మేము పెట్టుకునే పరిస్థితుల్లో లేము సార్. మీరే ఆలోచన చేయండి సార్. దయచేసి మా ఎందుకు దయ ఉంచి మాకు ఈ స్థలం మా స్థలం మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాను.